హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఉసిరికాయలు చూసారు కదండి, ఇలా ఉసిరికాయలు తీసుకొచ్చానండి మార్కెట్కి వెళ్తేను. ఉసిరికాయలతో పులిహోర చేసుకుంటున్నానండి. ప్రతిసారి రొటీన్గా మనం నిమ్మకాయతో చేసుకుంటాం కదండి, ఇలా రొటీన్గా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు, పైగా విటమిన్స్ కూడా బాగా వస్తాయని ఇలా చేసుకుంటున్నానండి. చూడండి, ఉసిరికాయని మనం బాగా కడిగేసి తడి లేకుండా ఇట్లా ఉసిరికాయ తురిమేసుకోవాలండి బాగా. మా అబ్బాయి నాకన్నా ముందుగా నేను తురుముతానని గోల్ చేస్తున్నాడు ఇక్కడ. ఇలా బాగా తురుము పెట్టుకుందామనేసి అన్నీ పెట్టుకొనేసి బాగా తురుము పెట్టేశానండి. వేడివేడి రైస్ తీసుకొని అంతటిగా అన్నం కాకుండా కొద్దిగా రైస్ తీసుకొని దాంట్లో మనం ఉసిరికాయ తురుము పెట్టాం కదండి, ఆ ఉసిరికాయ అంతా వేసేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే వేసుకొని మధ్యలో వేసేసుకొని దానిపైన మనము ఇంకొద్దిగా రైస్ వేడి అన్నం వేసి పెడితే అది ఉసిరికాయ అనేది బాగా మగ్గుతున్నట్టు వేడికి బాగా మగ్గిపోతుందండి. చూడండి, మళ్ళీ వేసాక మనము వేడి రైస్ మళ్ళీ వేసేసుకోవాలండి పైన పక్కకు. ఇలా వేసాక అప్పుడు ఆ ఉసిరికాయ అనేది బాగా మగ్గిపోయి ఉంటుందండి. ఇప్పుడు మనం దీన్ని బాగా పెట్టేసి ఇలా ఒక 2 minutes అలా మూత పెట్టేసుకుందామండి. అంతలోపల మనము పోపు వేసుకుందామండి. శనక్కాయ విత్తనాలు ఒక 2 spoons తీసుకున్నానండి. కరివేపాకు ఒక 2 రెమ్మలు, శనగపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర తీసుకోవాలండి. ఆవాలు కూడా తీసుకోవాలి. అలాగే ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని ఇవన్నీ మనము తర్వాత వేసి పెట్టుకోవాలండి. చూడండి, ఆవాలు కూడా తగినంత తీసుకోవాలండి. ఇలా బాగా ఉసిరికాయ పులిహోర చేస్తే వెరైటీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారండి ఎక్కువగా మనకు. చూడండి, అలాగే అన్నీ ఎత్తి పెట్టేసి మనము అలాగే మూత పెట్టేసుకుందామండి కాసేపు. నెక్స్ట్ పోపు వేసేసుకున్నాము కదండి, ఇవన్నీ కలిపి సాల్ట్ కొద్దిగా వేసేసుకుందామండి దాంట్లో. ఇప్పుడు బాగా కలిపేసుకుంటే ఉసిరికాయ పులిహోర రెడీ. చూసారు కదండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్.